చూస్తున్నాం. బీఆర్ఎస్ కరీంనగర్ లోక్సభ అభ్యర్థి వినోద్ కుమార్ అడ్డంగా బుక్కయ్యారు. తనది కాని భూమిని తన భూమిగా ఎన్నికల అఫిడవిట్లో చూపడంతో వినోద్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తన భార్యకు చెందిన భూమితో పాటు తన కుటుంబ భూమి వివరాలను కూడా ఆయన తప్పుగా పొందుపరిచారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అఫిడవిట్లో చూపించిన ఆస్తుల వివరాల్లోనే ఇంత గోల్మాల్ జరిగితే సీక్రెట్ గా ఇంకెన్ని అక్రమాలకు పాల్పడ్డారో అనే అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి. వినోద్ కుమార్ సొంతూరైన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లులో తన ఉమ్మడి కుటుంబ ఆస్తిగా సర్వే నెంబర్ 174, 175లో 11.06 ఎకరాల డ్రై ల్యాండ్, 414 ఎకరాల వెట్ ల్యాండ్ ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఇందులో పేర్కొన్న 251/B సర్వే నెంబర్లో వినోద్ కుమార్ కుటుంబానికి ఎలాంటి భూమి లేదని తెలుస్తోంది. ఆ నెంబర్పై అదే గ్రామానికి చెందిన అప్పని పెద్ద సాంపయ్యకు 14 గుంటల భూమి ఉన్నట్లు ధరణి రికార్డులు వెల్లడిస్తున్నాయి. దాంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. అలాగే ఏనుగల్లులోని సర్వే నెంబర్ 286లో ఉన్న మొత్తం భూమి 1.15 ఎకరాలు అని ధరణి రికార్డులో కనపడుతోంది. దాంతో పాటు ఆ భూమి అంతా నల్లపు నాగలక్ష్మి పేరిట చూపిస్తోంది. కానీ వినోద్ తన అఫిడవిట్లో 286A లో తనకు భూమి ఉన్నట్లు పేర్కొన్నారు. అసలు ధరణిలోనే లేని సర్వే నెంబర్లో భూమి ఉన్నట్లు వెల్లడించడం, ఎన్నికల సంఘానికి తప్పుడు సమాచారం ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వినోద్ తండ్రి మురళీధర్రావు పేరిట ఏనుగల్లులో 45.16 ఎకరాల భూమి ఉంది. ఇందులో 1.10 ఎకరాల అసైన్డ్ భూమి కూడా ఆయన పేరిట నమోదు కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏనుగల్లులో 175/4 సర్వే నెంబర్లో మురళీధర్రావు పేరిట చూపుతున్న అసైన్డ్ భూమి 25 గుంటలు. 175A 4/1 సర్వే నెంబర్లో మరో 25 గుంటలు కలిపి మొత్తం 1.10 ఎకరాల అసైన్డ్ భూమి మురళీధర్రావు పేరిట చూపిస్తోంది. భూస్వామ్య కుటుంబానికి చెందిన ఆయనకు ల్యాండ్ ఎలా అసైన్ చేశారో అంతుబట్టిని ప్రశ్నగా మారింది. అంతేకాకుండా ధరణిలో ఈ భూమిని నిషేధిత జాబితాలో చూపడం కూడా హాట్ టాపిక్ అవుతోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఒక లోక్సభ అభ్యర్థిగా ఉండి తన భూమిని కాకుండా వేరే వాళ్ళ భూమిని తన పేరు మీద అఫిడవిట్ లో ఎలా పేర్కొన్నారో, అసలు దీనికి సంబంధించి అసలు భూమికి సంబంధించిన వాళ్ళు ఏమైనా స్పందించారా శ్రీనివాస్? ప్రసన్న, కరీంనగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వినోద్ కుమారు ఆ ఎన్నికల కమిషన్కు తనకు ఎంపీగా పోటీ చేసేటువంటి సమయం లోపల ఎన్నికల కమిషన్కు తన ఆస్తుల వివరాలు సమర్పిస్తూ ఉంటారు. ఎన్నికల అఫిడవిట్ లోపల తనతో పాటుగా తన కుటుంబ సభ్యుల యొక్క ఆస్తులు సమర్పించిన దాని లోపల ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించారనేటువంటి విమర్శలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే అఫిడవిట్ లోపల నమోదైనటువంటి ఆస్తుల వివరాల లోపల ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ఆస్తుల వివరాలు, తర్వాత అతని భార్య ఏదైతే డాక్టర్ మాధవిలత ఉంటుందో ఆ మాధవిలతకు సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు, తర్వాత వినోద్ కుమార్ యొక్క తండ్రి గారి ఆస్తుల వివరాలు, మూడు ఇటు లోపల కూడా ఇటు తప్పుడు నమోదు అఫిడవిట్ లోపల నమోదు చేసి ఇటు ఎన్నికల సంఘానికి సమర్పించినటువంటి అఫిడవిట్ లోపల తప్పుడు ఇటు ఆధారాలతో సహా చూపెట్టినట్టుగా అయితే తెలుస్తున్నది. అయితే దీనికి సంబంధించి ధరణి లోపల చూసినట్లయితే అవి వేరే వారి పేరు మీద ఇటు ఆస్తులు ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తున్నది. మొత్తానికైతే ఇటు వినోద్ కుమారు, తర్వాత అతని తండ్రి, తర్వాత అతని భార్య, ముగ్గురు పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు అయితే అవన్నిటి లోపల తప్పుదోవ పట్టి ఎలక్షన్ కమిషన్కు ఇటు తప్పుదోవ పట్టారనేటువంటి అయితే విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. మొత్తానికైతే ఆ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమారు ఇటు కరీంనగర్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇటు నామినేషన్ వేసినటువంటి సమయం లోపల చూపెట్టినటువంటి ఆస్తుల లోపల ఇటు తన తండ్రి పేరు మీద, తర్వాత తన భార్య పేరు మీద, తన పేరు మీద, ముగ్గురు పేరు మీద చూపెట్టేటువంటి సమయం లోపల ఇటు వినోద్ కుమార్ యొక్క సొంత గ్రామము ఏదైతే వరంగల్ జిల్లాకు సంబంధించి ఆ పర్వతగిరి మండలము ఎమిగనూరు లోపల ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబ ఆస్తి లోపల అయితే ఇటు 175, 175A 251, 280 ఇలా
కొన్ని సర్వే నెంబర్ లోపల భూములు కూడా చూపెడుతూ పేర్కోవడం జరిగింది. అయితే దీని లోపల ముఖ్యంగా 251/B సర్వే నెంబర్ లోపల వినోద్ కుమార్ కుటుంబానికి ఎలాంటి భూమి లేకపోయినా కానీ ఆ కుటుంబానికి సంబంధించినటువంటి భూమి లేకపోయినా కానీ అక్కడ 14 గుంటల భూమి ధరణి రికార్డు లోపల ఉన్నట్టుగా అయితే వెల్లడించడం జరిగింది. అయితే ఎమిగనూరు గ్రామం లోపల ఈ 14 గుంటల భూమి వాస్తవానికి అదే గ్రామం లోపల ఉన్నటువంటి నల్లపు నాగలక్ష్మి పేరు నమోదైనట్టుగా తెలుస్తున్నది. అయితే నల్లపు నాగలక్ష్మి యొక్క భూమి 14 గుంటలు ఏదైతే ఉందో ఆ 14 గుంటలు తన భూమిగా అని చెప్పి ఇటు ధరణి రికార్డుల లోపల లేకున్నా కానీ తన రికార్డులను ఇటు ఎలక్షన్ కమిషన్ తప్పుదో పట్టించి ఆ 14 గుంటల భూమిని తన భూమిగా అయితే ఎన్నికల అఫిడవిట్ లోపల సమర్పించడం కూడా జరిగింది. అదేవిధంగా ఆ వినోద్ కుమార్ తండ్రి ఆ పేరు మీద మొత్తం 1 ఎకరం 10 గుంటల భూమిని ఇక్కడ చూపెట్టడం కూడా జరిగింది.